బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దేవ ప్రవక్తల్లో నూహ్ అలైహిస్సలాం ఒకరు. ఆయన దాదాపు 950 సంవత్సరాల పాటు జీవించారు. తన జాతి ప్రజలను సన్మార్గంలో తీసుకురావడానికి వందల ఏళ్లు శ్రమించారు. కానీ ఆయన జాతి ప్రజలు మాట వినలేదు, చెడు మార్గం వీడలేదు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం, ఓ అల్లాహ్, ఈ తిరస్కారుల్లో ఏ ఒక్కడిని భూమండలంపై సజీవంగా వదిలిపెట్టకు అంటూ ప్రార్థించారు. విశ్వప్రభు అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం దువాను మన్నించాడు. త్వరలో జలవిలయం విరుచుకుపడుతుందని, ఒక నావను తయారు చేసుకోవాలని అల్లాహ్ నూహ్ అలైహిస్సలాంను ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం మేరకు నూహ్ అలైహిస్సలాం నావను తయారు చేయడం మొదలుపెట్టాడు. నావను తయారు చేస్తున్న సమయంలో ఒక వృద్ధురాలు నూహ్ అలైహిస్సలాం దగ్గరకు వచ్చేది. ఓ దైవ ప్రవక్త, నావ తయారైందా అని అడిగేది. సాయంత్రం వరకు వేచి చూసి తర్వాత వెళ్ళిపోయేది. ఇలా చాలా రోజులు గడిచాయి. ఒకరోజు నూహ్ అలైహిస్సలాం ఆ మహిళతో, అమ్మా, మీరు రోజు రావడం ఎందుకు? నావ రెడీ కాగానే నేనే మీకు కబురు పెడతాను అని చెప్పారు. ఆ మహిళ సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. నూహ్ అలైహిస్సలాం నుంచి ఎప్పుడు కబురు వస్తుందా అని ఇంటి దగ్గర ఎదురు చూడసాగింది. కొన్నాళ్లకు నావ తయారైంది. జలప్రళయం మొదలైంది. విశ్వాసులను తీసుకుని నావలో బయలుదేరి వెళ్ళిపోయారు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. ఆ వృద్ధురాలి సంగతి మర్చిపోయారు. జలవిలయం శాంతించాక భూమిపై అడుగుపెట్టారు ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. అప్పుడు ఆయనకు వృద్ధురాలి సంగతి గుర్తుకొచ్చింది. ఆయన వెంటనే ఆమె ఉండే చోటుకి వెళ్ళారు. ఆశ్చర్యం! జలప్రళయంలో భూమి మీద అన్నీ సర్వనాశనం కాగా ఆ వృద్ధురాలి పూరి గుడిసె మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. నూహ్ అలైహిస్సలాంను చూడగానే ఆ వృద్ధురాలు పెట్టేవేడా సర్దుకుని వచ్చేసింది. అప్పుడు జరిగిందంతా వివరించారు నూహ్ అలైహిస్సలాం. అయితే తానుండే ప్రాంతంలో జలవిలయం ఏదీ రాలేదని, ఒకసారి మాత్రం ఆకాశం మేఘావృతమై కొద్దిగా వర్షం కురిసిందని వృద్ధురాలి చెప్పింది. ఇది విని నూహ్ అలైహిస్సలాం ఆశ్చర్యపోయారు. అప్పుడు అల్లాహ్ వహీ ద్వారా నూహ్ అలైహిస్సలాంకు ఇలా చెప్పాడు, ఓ నూహ్, నువ్వు ఆ వృద్ధురాలిని నావలో తీసుకెళ్తానని వాగ్దానం చేశావు. నావలో వచ్చేవారికి రక్షణ ఉంటుందని కూడా హామీ ఇచ్చావు. అయితే దాన్ని అమలుపరచలేకపోయారు. ఒక దైవ ప్రవక్త చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత నాపై ఉంది. అందుకే ఆ వృద్ధురాలిపై నా శిక్ష పడకుండా కాపాడాను.